దిలీప్ కుమార్ గారు ఏంటి అన్నా హజారే స్పందించారు. లోక్పాల్ బిల్లుపై పోరాటం చేసినటువంటి అన్నా హజారే కూడా స్పందించారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై. మొత్తానికి ఆప్ అయితే మాత్రం మద్యం కుంభకోణంలో అత్యాశకు పోయింది, అవినీతికి పాల్పడింది, అందుకనే ప్రజలు ఈ తీర్పునిచ్చారనే విధంగా అన్నా హజారే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను ఇంతకుముందు మొదటగా రిమార్క్ చేసింది అదే. ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది ఉందో అది చాలా తీవ్రంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేసింది. ఆయన అరెస్ట్ గాని, సిసోడియా అరెస్ట్ గాని, ఎందుకంటే అన్నా హజారే ద్వారానే కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాడు. నిజానికి ఆ యాంటీ కరప్షన్ ఏదైతే మూవ్మెంట్ వాళ్ళు అవినీతి రహిత సమాజం కోసం చేసిన పెద్ద పోరాటం ఉందో అది పెద్ద గుర్తింపు తెచ్చింది. ఒక అన్నా హజారే కావచ్చు, తద్వారా ఆయన ఏర్పాటు చేసిన పార్టీకి కావచ్చు, వీళ్ళు డెఫినెట్గా దేశంలో ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతారు పొలిటికల్ సర్కిల్స్లో అనేటువంటిది ఒక జనరల్ ఇంప్రెషన్. అది అన్ఫార్చునేట్లీ ఆ లిక్కర్ స్కామ్లో దేవుడెరుగు ఎవరికి ఎంత పాత్ర ఉందో కానీ ఆ స్కామ్ అనేది వాళ్ళ యొక్క రెప్యుటేషన్ చాలా దెబ్బకొట్టింది. కాబట్టి అన్నా హజారే కూడా మధ్యలో కూడా ఒకసారి కామెంట్ చేశాడు ఆయన. వాళ్ళు కొద్దిగా నేల విడిచి సాము చేస్తున్న పద్ధతిలో మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే ఈ అరెస్టుల తర్వాత ఈ విధమైనటువంటి కంక్లూజన్కి ఆయన కూడా వచ్చినట్టున్నాడు. ఏదేమైనా దాని ఇంపాక్ట్ అనేది చాలా స్పష్టంగా ఢిల్లీ ఎలక్షన్స్లో మనకు కనపడుతుంది. ఒకటేమో అది, రెండవదేమో ఇండియా కూటమిలో ఉన్నటువంటి విభేదాల వల్ల విడివిడిగా కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయడం. ఇవన్నీ ఉండగా ఈ బీజేపీ ఇచ్చినటువంటి ఫ్రీ పీస్ హామీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ మాత్రం వాళ్ళు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 23 ఇయర్స్ తర్వాత వాళ్ళు అధికారంలో రావాలనేటువంటి తాపత్రయంలో అన్ని వాళ్ళ సిద్ధాంతాలను పక్కకు పెట్టి వాళ్ళు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫ్రీ బీస్ గురించి. సో అది కూడా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎలక్టరల్ రిజల్ట్స్ లోపల. సో ఇవన్నీ కారణాలు, కరుడి సాగుకు అంత కారణాలలాగా రకరకాల కారణాలతో ఈరోజు ఆప్ అనేది థర్డ్ టైం తన అధికారాన్ని కోల్పోయింది. రైట్. దిలీప్ కుమార్ గారు, అంటే ఈ యొక్క ఎన్నికల ఫలితాలని ఇండియా కూటమి ఒక ఐక్యతగా ఉంచడం కోసం ఏమైనా కాంగ్రెస్ ఏమైనా ముందు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే మిగిలినటువంటి చిన్న చిన్న పార్టీలు ఏమైనా విభేదాల కారణంగా కొన్ని దూరంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని పోయే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇది తప్పనిసరి అండి. ఇంతకుముందు నేను ఇనిషియల్ రిమార్క్స్ కూడా అన్నాను. ఇది ఒక కనువిప్పు లాగా మనం తీసుకోవాల్సిందే, ఒక గుణపాఠం లాగా తీసుకోవాల్సిందే. దీనివల్ల ఏంటంటే బీజేపీ రోజు రోజుకు బలపడుతున్న విధానాలు అది యాంటీ డెమోక్రటిక్ విధానాలు. నిజంగా మనకు ఆ పాలసీస్ నచ్చకపోతే మీరు రీజనల్ పార్టీ అయినా, నేషనల్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే కొంత కాంప్రమైజ్ అయ్యి అందరూ ఒక కూటమిలాగా ఏర్పడితే తప్ప ఈరోజు బీజేపీని మీరు గద్దె దించే పరిస్థితి లేదు. అది మనకు హర్యానాలో స్పష్టమైంది, ఢిల్లీలో స్పష్టమైంది, ఇవన్నీ మనం మహారాష్ట్రలో చూసాం. ఇవన్నీ అనుభవాల తర్వాత నా ఉద్దేశంలో అన్ని ఇండియా కూటమి సభ్యులు కానీ, మరింత కొంతమంది సభ్యులు కానీ ఎవరైతే బీజేపీకి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విధానాల గురించి మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్యులర్ దేశాన్ని మనం చూడాలనుకుంటే, సెక్యులర్ భావాలను స్ప్రెడ్ చేయాలనుకుంటే బీజేపీ యొక్క ఏకపక్షితుడు నేనంటాం కాదు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు అన్నాడు, మూడోసారి అధికారంలోకి వస్తే మోడీ అనేవాడు హిట్లర్ అవుతాడు అన్నాడు. సో ఆ టైప్ ఆఫ్ కల్చర్ అనేది కరెక్ట్ కాదు ఏ పొలిటికల్ పార్టీ కానీ. ఇప్పుడు ఆయన వర్చువల్లీ మోడీ ఇండియా ఇస్ మోడీ అనేటువంటి పరిస్థితికి ఎదిగాడు. సో అది డెమోక్రటిక్ సెటప్కి మంచిది కాదు. కాబట్టి దానికి చెక్ పెట్టాలంటే ఎప్పుడైనా సరే ఒకసారి ఇంకోళ్ళకు కేరళలో మారుతుంటుంది గవర్నమెంట్. ఆ విధంగా ఉంటేనే ఒక పోటీతత్వం నెలకొంటుంది తప్ప కంటిన్యూస్గా అధికారంలోకి వస్తే వాళ్ళు హిట్లర్లు అవుతారు. సో ఇవన్నీ కూడా గుణపాఠం లాగా విపక్షాలు స్వీకరించి రాబోయే రోజుల్లో ఎలక్ట్రల్ బ్యాటిల్స్ ఏ విధంగా ఉండాలో అనేది వాళ్ళు సమీకరణలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను విశ్వసిస్తున్నాను.